బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ విచారణ కొనసాగుతూ ఉంది ఏసీబీ ఆఫీస్లో. ఇప్పటివరకు ఎన్ని అవర్స్ విచారణ జరిగింది, ఇంకా ఎంతసేపు సమయం పడుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సింధూర. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఏసీబీ కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కూడా 3-4 గంటల పైగా కూడా విచారణ కొనసాగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా కేవలం కేసులపైన దృష్టి పెట్టడం ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తరలివచ్చి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో నిరంకుశ పాలన కూడా కొనసాగుతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఏంటి అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ పార్టీ ప్రజా మార్పు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇటు హైడ్రా పేరుతో ఇల్లు కూల్చడం, మరోపక్క అంటే లగచర్ల భూ బాధితులను ఇబ్బంది పెట్టడం, మరోపక్క కూడా రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, రాష్ట్రంలో ఇప్పటివరకే సంవత్సరం పాటు కూడా నిరంకుశ పాలన కొనసాగింది. వారు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. అసలు ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన, నిరంకుశ పాలన కొనసాగుతున్నది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో, ప్రజలకు చేయాల్సిన పనులు ఉన్నాయో, ఏదైతే బాధ్యత ఉన్నదో వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కినారు. వాళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. అమలు చేసే పరిస్థితి లేకపోగా గతంలో కేసీఆర్ గారు ఏదైతే అమలు చేశారో వాటిని కూడా అమలు చేయడానికి కూడా వీళ్ళకు చేత కావట్లేదు. సో ప్రజల తరఫున అడుగుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీని అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే పాలకులు ఫస్ట్ ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ప్రజల అవసరాలు ఏమున్నాయి, అవసరాలు ఎట్లా తీర్చాలి. కొత్త రాష్ట్రం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా జరిగింది. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టినారు కేసీఆర్ గారు. దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం దాన్ని వదిలిపెట్టేసి అప్పుడు కేసీఆర్ గారి పాలనలో అద్భుతమైన పాలన జరిగితే లేదు, అది అవినీతిపైన పాలన, ఇది దాని మీద ఒక రకమైన చెడు అభిప్రాయం ప్రజలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి ప్రజల అవసరాలని తీర్చే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు అధికారం తప్పించి ప్రజలు అక్కర్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ అంటేనే కొద్దిగా వెనుకబడి ఉండే రాష్ట్రంగా కూడా గుర్తింపు అంటే ఉండేది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో కూడా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దిన తరుణంలో కూడా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో వెనుకబడే పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ వారి అమలు కానీ హామీలన్నీ ఇచ్చి కూడా ప్రజలను మభ్యపెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై? 100% తమ్ముడు, మీరు అన్నట్టు ఒకప్పుడు తెలంగాణ అంటేనే వెనుకబడతాం. దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి వచ్చిన అయ్యో పాపం అని ఒక జాలిగా చూసే పరిస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు ఒకసారి పాలించడం చేతనవుతుందా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలంగాణలో లీడర్షిప్ లేదు, చేతనయుడు ఎవరు లేడు అనే రకంగా వచ్చి తెలంగాణలో ఒక స్టాంప్ ఉండే. కానీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలోనే అత్యధిక మంచి నాయకులు ఉన్నారు, అద్భుతమైన పరిపాలనా దక్షత ఉన్న నాయకులు అనేది కేసీఆర్ గారు నిరూపించారు. సో అది ఎస్టాబ్లిష్ చేశారు 10 సంవత్సరాల కాలంలో. మీరు అన్నట్టు ఇప్పుడు చూసిన తర్వాత ప్రజలు చాలా ఈసడించుకున్నారు. మేము నిన్న ఒక మౌన ప్రదర్శన చేసినాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మొత్తుకొని చెప్పి ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితి దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ఉన్నది ఈ ప్రభుత్వం మీద. మేము కూడా నిన్న మౌన ప్రదర్శన చేస్తే కూడా మాతో పాటు వచ్చిన మామూలు ప్రజలు కూడా అదే అంటున్నారు. ఏం సార్ ఇట్లా ఉన్నది, ఇట్లా మేము ఒక మోటార్ ఎలక్ట్రికల్ షాప్ దగ్గర పోయినాం. ఒక పెద్ద మనిషి నా దగ్గర వీడియో ఉన్నది. ఆ పెద్ద మనిషి అంటున్నాడు, ఇక్కడ నన్ను చూసి గుర్తుపట్టి సార్ బాగున్నారా, ఇట్లున్నా సార్ ఇట్లున్నా అని ఎందుకు వచ్చినామంటే మోటార్ రిపేర్కి వచ్చింది సార్ వచ్చినా అన్నారు. ఎప్పుడు వచ్చిందంటే 10 ఏళ్ళు ఎప్పుడు రాలేదు సార్, ఇప్పుడు రిపేర్కి వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అవసరాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది. అందుకే ఏంటంటే మీరు ఫస్ట్ ప్రజల మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి దృష్టి పెట్టండి. మీరు ప్రతీకార పాలన చేసుకున్నారనుకో మీ ప్రభుత్వం మిగలదు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.
అన్న చెప్పండి, 10 సంవత్సరాల కాలంలో కూడా ఎలాంటి సమస్యలు లేని రాష్ట్రంగా కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రతి సమస్యకు కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు కావచ్చు, అటు మహిళలు కావచ్చు. అంటే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు మినహా మిగతాది ఏది కూడా మహిళలకు చేసిన దాఖలేదు. కళ్యాణలక్ష్మి తులం బంగారు అన్నారు, ఇంతవరకు దానికి లేదు. దాంతోపాటు పేదల భూములు కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఎట్లా అంటే ఓవరాల్గా స్థానిక నాయకుల నుంచి కానీ స్థానిక ప్రజల నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడే మన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత మా చంటి క్రాంతి కిరణ్ గారు చెప్పారు, ఇలా ఏ వర్గాన్ని పోయి మందలిచ్చినా కూడా ప్రతి వర్గం కూడా అసంతృప్తిగానే ఉంది. ఇలా ముసలోళ్ళ దగ్గర పోయి అమ్మ పింఛన్ వస్తుందంటే 2 నెలల నుంచి పింఛన్ రాలేదు బిడ్డ, 4,000 ఇస్తున్నట్టు ఓటేస్తుంది, 2,000 ఇస్తున్నా, 2,000 కూడా 2 నెలలు రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైతుల దగ్గర పోయి మాట్లాడితే రైతులైతే ఇవాళ అన్నమో రామచంద్రని అనుకుంటా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ బాధలైతే పడ్డారో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ బాధలైతే పడ్డది రైతు కాబట్టి ఆ బాధలు తీర్చాలని చెప్పేసి ఒకవైపు ఉచిత విద్యుత్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఒకవైపు చక్కటి పరిపాలన రైతాంగానికి అందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ రైతులు మళ్ళా క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని చెప్పేసి ఎలక్షన్ల సమయంలో చెప్పారు కేసీఆర్ గారు. గట్టనే కదా ఇలా యూరియా కోసం క్యూలో నిలబడుతున్నారు, ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం క్యూలో నిలబడతా ఉన్నారు. ఇలా కరెంటు అస్తవస్తలై మొత్తం కూడా కరెంటు బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా రైతు రుణమాఫీ రావాలని 2 లక్షలు ఇస్తామని చెప్పింది వీళ్ళే. ఆ 2 లక్షల రుణమాఫీ కోసం ఇవాళ రైతులు కష్టాలు పడుకుంటూ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ రైతు భరోసా వేస్తామని చెప్పేసి మేము 10,000 ఇస్తే 15,000 వేస్తామన్నారు. ఆ 15,000 రాకపోగా ఉన్న 10,000 కూడా వేసే పరిస్థితి లేదు. ఇవాళ దాని పేరుతోటి యోగ్యమైన భూమి ఏంది, సాగు భూమి ఏందని చెప్పేసి ఇలా మళ్ళీ ఇలా కొర్రీలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. బోనస్ అని చెప్పినారు, ఆ బోనస్ బోగస్గా మారింది. ఇలా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు బ్రదర్. ఒకవైపు రైతుల పరిస్థితి గురించి పట్టించుకోకుండా నిరుద్యోగులు సరే నేను అంటా ఉన్నాను, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినవు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి అనేక రకాల హామీలు ఇచ్చారు. మెగా డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీని దగా డిఎస్ చేసి ఏందా మెగా డిఎస్ చేస్తే ఉస్మాన్ షీట్లో పోయి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినారు బ్రదర్. ఇక అదే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు ఆ రోజు రాహుల్ గాంధీ గారు నవంబర్ 25వ తారీఖు 2023లో ఛాయ్ తాగి మీ నిరుద్యోగుల కోసం మేము కొట్లాడతామని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిన బ్రదర్. ఇలా అదే నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఇలా రైతాంగం సంబంధించి లఘుచర్యలో పాపం గిరిజన రైతులు, ఎస్సీ రైతులు, బహుజన రైతులు అయ్యో ఈ భూమినే బతున్నాము, రెక్కాడితే డొక్కాడని బతుకులు మావి, ఈ భూమిని గుంజుకుంటే ఎట్లా అని చెప్పేసి అంటే 38 మందిని 40 రోజుల పైచులకు జైల్లో ఉంచినావు కదా. ఇది కర్కశ ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం, ఇది దేశముఖుల రేవంత్ రెడ్డి పాలన. ఇది ఒకవైపు పగలు ప్రతీకారాలు తప్ప ప్రజాపాలన వదిలేసినారు. మార్పు తీసుకొచ్చిందంటే ఇవాళ తెలంగాణ స్తూపంలో మార్పు అంటుండు, తెలంగాణ తల్లి రూపంలో మార్పు అంటుండు, తెలంగాణ గీతంలో మార్పు అంటుండు. ఇటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. ఒకవైపు ఉన్న భవనాలకు రంగులేసి పనిచేసి పేర్లు మార్చే పనిలో ఉన్నాడు తప్ప ఈ ప్రజాపాలన తీసుకొచ్చిన మార్పు ఏంటంటే భవనాల పేరు మార్చడం, తెలంగాణ తల్లి స్తూపంలో రూపం మార్చడం, తెలంగాణ తల్లిని మార్చడం, తెలంగాణ పాటను మార్చడమే కదా తీసుకొచ్చిన మార్పు. ఒకవైపు పగలు ప్రతీకారాలు, జైలు పంపుతా అన్నావు బ్రదర్ ఇవ్వాలంటున్నాను. జన్వాడలో అక్రమంగా ఉంది అన్నాడు బ్రదర్. జన్వాడలో ఏమైనా తెలిసిరా బ్రదర్? ఇలా తేల్చలేదు కదా. తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నాడు, ఏమైనా తెలిసిన బ్రదర్? ఏం తెలుసలేవు. లఘుచర్లలో కేటీఆర్ హస్తం ఉంది, పట్నం నరేంద్ర రెడ్డి రచ్చగొట్టింది కేటీఆర్ అన్నాడు, ఏమైనా తెలిసిన బ్రదర్? ఏం తెలుసలేవు బ్రదర్. ఓఆర్ఆర్లో కుంభకోణం అన్నావు, ఏమైనా తెలిసిన బ్రదర్? ఇలా 12 నెలలుగా 6 రకాల కేసుల్ని కేటీఆర్ పైన మోపాలని, కేటీఆర్ని అక్రమంగా అరెస్ట్ చేయాలని ఒక దురద ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ పల్లెల్లో పదం అయింది రివెంజ్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా ఈ రివెంజ్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడతాం, ప్రజల్ని ఏకం చేస్తాం. ఈ 2025ని ప్రజా పోరాట దినోత్సవంగా జరుపుకుంటాం. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా మైనార్టీలకు గత ప్రభుత్వంలో కూడా పెద్ద పీట వేస్తూ ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏడాది పాలన కూడా అస్తవ్యస్తంగా కూడా నడిచింది. అసలు స్థానిక అంటే మైనార్టీల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? सबसे पहले मुसलमान लोग माइनॉरिटी लोग क्या बोल रहे बोले तो जिसको नाचने नहीं आता अंगन टेढ़ा, वैसे हुकूमत को आज रेवंत रेड्डी को पब्लिक वोट डाले, बहुत गलती करे, हम दीवाने के हाथ में पत्थर दे दिए बोल के लोग परेशान हो रहे. तो इसलिए माइनॉरिटी के लिए जो उन्होंने वादे दिए, झूठे वादे, वो वादों के लिए उन्होंने गुमराह करने के लिए ये रेवंत रेड्डी के साहब के ऊपर केस करने के लिए उनको जेल भेजेंगे, क्योंकि बोलते हर बात के लिए हक के लिए बात करने वाले रेवंत रेड्डी साहब के लिए उन्होंने कोशिश करेगी इनको कैसा भी जेल भेजना. मगर नामुमकिन है. केटीआर साहब को जेल तो जाएंगे नहीं, हमारे को कानून पे भरोसा है, क्योंकि जो केटीआर साहब जो डेवलपमेंट करे पूरी दुनिया, इंडिया ने पूरी दुनिया
हमारे हैदराबाद के तेलंगाना की तरफ देखें 9.5 साल में जो हमारे सीएम पहले सीएम थे केसीआर साहब उन्होंने जितनी तरक्की करे मुसलमानों के लिए, अब इसमें मुसलमानों को धोखा दिया जा रहा है। तो शुक्रिया। మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే వారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, చెప్పిన హామీలను నెరవేర్చలేదు కానీ అడిగిన వారిని మాత్రం కేసులు పెట్టి అక్రమంగా కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎలాంటి సమస్య లేకుండా తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తే మాత్రం ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింధురా, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.